జగన్‌ని జనం మర్చిపోవాలనుకున్నా, జగన్‌ని తెలుగుదేశమే గుర్తు చేస్తుందనుకుంటా, కూటమే గుర్తు చేస్తుందనుకుంటా. వాళ్ళకి 11 స్థానాలిచ్చి జగన్‌ని కూర్చోబెట్టిన తర్వాత, అతని గురించి ఎక్కువ మాట్లాడకుండా, జరిగే కార్యకలాపాలన్నిటిని సీరియస్‌గా మనం ఏమేం చేస్తున్నాము, ఎలా డెవలప్ చేస్తున్నాము, ఏమేం బిల్లు, ఏం ప్రయోజనం అని మాట్లాడుకుంటే బావుండేది. అసెంబ్లీ 4 రోజుల సమావేశాలు ముగిసిపోయినాయి. శాసన మండలిలో కూడా ముగిసిపోయినాయి. ఫైనల్‌గా ఏమైంది? జగన్ ఎజెండానే వీళ్ళు నడిపారు గదా! డిఎస్సి, జగన్ ఎజెండా. దాని మీదనే చర్చ ఏది మండలిలో 4 రోజులు. ఈవెన్ దానికి పోటీగా వీళ్ళు ఆ గ్రూప్ 1 తీసుకొచ్చారు. అంటే దానికి పోటీగా అన్న డిబేటే నడిచింది తప్పించి, వీళ్ళు తెచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అద్భుతమైనటువంటి సంస్కరణలు, ఎస్పెషల్లీ ఇదివరకు మేయర్‌కే పవర్స్ లేవు, చైర్పర్సన్‌కే పవర్స్ లేవంటే, మళ్ళీ డిప్యూటీ మేయర్లు ఇద్దరు, వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చచ్చేటటువంటి పరిస్థితి, ఒక గందరగోళ పరిస్థితి ఉండేది. ఒక పార్టీలోనే ఘర్షణ వాతావరణానికి కారణం అయ్యాయిని. అసలు వైసీపీ పతనంలో అదొక కీలకమైనటువంటి. అట్లాంటి వాటిని సంస్కరించుకుంటూ వచ్చారు. ఆ చర్చ జరిగిందా? అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఇష్యూ చర్చ జరిగిందా? ఇవన్నీ కేవలం పైపైన చర్చలకే పరిమితమైన పేపర్ వార్తలకే. బట్ మొత్తం అంతా కూడా జగన్ నామస్వామి. ఏ బిల్లు మాట్లాడినా జగనే, ఏ ఇష్యూ మాట్లాడినా గొడ్డలే. ఇదే మాట ప్రతి ఎమ్మెల్యే నోట, ప్రతి నాయకుడి నోట, ప్రతి మంత్రి నోట. జగన్ అసెంబ్లీకి వెళ్తే కూడా ఇంత పబ్లిసిటీ రాదేమో. జగన్ ఇంట్లో కూర్చున్నా, బెంగళూరులో కూర్చున్నా, తాడేపల్లిలో కూర్చున్నా, ఆయన నామస్మరణ చేయడం ద్వారా తరిస్తున్నారు. ఇది ప్రయోజనమా, నష్టమా అన్నది కూటమి నేతలు తేల్చుకోవాలి.